ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన కుటుంబానికి నిరుపయోగంగా ఉన్న ఓ బస్ షెల్టర్ ఆశ్రయమైంది. అద్దె కట్టుకోలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం 9 నెలలుగా అదే బస్ షెల్టర్ను నివాసంగా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. దీన స్థితిలో ఉన్న ఆ నిరుపేద కుటుంబంపై V6 ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా మంతని మండలం నాగపల్లికి చెందిన వృద్ధురాలు కప్పల లక్ష్మి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకి 2 కుమారులు 2 కుమార్తెలు. వీరందరికీ వివాహమైంది. కొన్నేళ్ల క్రితమే 2 కుమారులు మృతి చెందారు. పెద్ద కూతురు రామగుండంలో ఉంటుంది. రెండో కూతురు మాటూరి పద్మ అత్తగారి ఊరు ములుగు జిల్లా బయ్యారం. అయితే బయ్యారంలో ఉపాధి లేక కుటుంబ సభ్యులతో కలిసి పొట్ట చేత పట్టుకుని రామగుండం చేరుకుంది పద్మ. వీరంతా సొంత ఇళ్లు లేక అద్దె కట్టే స్తోమత లేక ఒక బస్టాండ్ లో ఆశ్రయం ఉంటున్నారు. ఇప్పుడు బస్ స్టాండ్లో ఉంటాము. 2 కొడుకులు చనిపోయిండ్రు. ఒక బిడ్డ చిన్న బిడ్డ దగ్గర ఉంటానా, దానికి ఇల్లు లేదు, నాకు లేదు, మరి ఉండే స్థలం లేదు అయ్యా. నాకు ఇబ్బంది అవుతుంది పిల్లల పట్టుకొని ఉండు. నాకు ఒకటి ఉడిచ కావాలి. నా 2 కొడుకులు చచ్చిపోయినా ఎవరు దాస్తలేరు. బిడ్డ దగ్గర ఉంటానా. నా పేరు రేషన్ కార్డు ఉన్నది. 6 కిలోల బియ్యం వస్తాయి. ఆ 6 కిలోల బియ్యం నేను ఎంతమందికి పెట్టాలి? నాకు సరిపోతలేవు. పద్మ భర్త వీరన్న. వీళ్లకు 2 కుమారులు పవన్, చరణ్. ఏడాది క్రితం వీరు రామగుండం వచ్చారు. అప్పటి నుంచి రామగుండం ముబారక్ నగర్ లోని బస్ షెల్టర్ లోనే నివాసం ఉంటున్నారు. పద్మ, వీరన్నలు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు ఉన్నారు. నేను వచ్చి సంవత్సరం అవుతుంది. కిరాయి కట్టుకున్నాను కూడా సోమతి లేదు నాకు. నేను ఈ బస్ స్టాండ్లో ఉంటాను. ఇప్పటికి 9 నెలలు అవుతుంది. నా పిల్లగాళ్ళకు కూడా ఆధార్ కార్డులు లేవు, నాకు కూడా ఏం లేవు. కూలి పోత తిన్నట్టు లేకుంటే ఉపాసం ఉన్నట్టు. నా బాధ మరి ఘోరంగా ఉన్నది. చాలా కష్టం ఉన్నది సార్. నాకు మీరు ఏదన్నా ప్రభుత్వం మాకు ఉండడానికి నీడ కూడా ఇచ్చేలా సాయం చేయండి. వీరన్న, పద్మ కూలి పని దొరకని సమయంలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు సేకరించి స్క్రాప్ దుకాణంలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి సంపద కుటుంబ పోషణకు సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల 2 కుమారులు రామగుండం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. పొద్దున బడికి వెళ్లొచ్చిన చిన్నారులు రాత్రిళ్లు చదువుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాల కింద కూర్చుని చదువుకుంటున్నారు. మేము 6వ తరగతి చదువుతాం. మా బల్ల సార్లు ఆధార్ కార్డులు అడుగుతారు. ఆధార్ కార్డులు ఇవ్వకపోతే పేరు తీసి పడేస్తారట. మీరు మాకు సాయం చేయాలి సార్. రామగుండం పాత బస్ స్టాండ్ ఉంటాను సార్. ఇక్కడ నుంచి రోజు మేము నడుచుకుంటూ పోతాను. కాళ్ళకి నాకు ముళ్ళు గుచ్చుతుంటే కూడా నడుచుకుంటూ పోతాను సార్. గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని గుర్తించి హాస్టల్లో అయితే మేము చదువుకుంటాం సార్. తమ పిల్లలకు ఆధార్ కార్డులు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. ఆధార్ కార్డు లేకపోవడంతో స్కూల్లో పేరు నమోదు చేయించడంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. తమకు రేషన్ కార్డు కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బస్ షెల్టర్లో కరెంటు కనెక్షన్ లేదని, ఓవైపు దోమలు మరోవైపు క్రిమికీటకాలతో సావాసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. బస్ షెల్టర్లో వర్షాకాలంలో తడుస్తూ చలికి వణుకుతూ, వేసవిలో ఎండ వేడిమికి తాళలేక అనేక అవస్థలు పడుతున్నారు బాధితులు. దాతలు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.